శీర్షిక అమ్మమ్మ మాయా తోట. వేసవి సెలవులు మొదలయ్యాయి. ముగ్గురు పిల్లలు ఆనందంగా అమ్మమ్మ ఇంటికి వచ్చారు. పచ్చని తోట, పూల సువాసన, పిట్టల పాటలతో నిండిన ఆ అద్భుతమైన ప్రదేశం వాళ్లను ఆహ్వానిస్తోంది. ఆరవ్, మీరా చిన్న కియన్ తోటలో ఆడుతూ పువ్వుల రంగులు మారుతున్నాయని ఆశ్చర్యపడ్డారు. ఒక్కసారిగా ఒక వెలిగే సీతాకోకచిలుక వారిని లోతుగా పిలిచింది. మొక్కలతో కప్పబడి ఉన్న ఒక రహస్య గుమ్మం వారి ముందుకొచ్చింది. వారు నెట్టినా కదల్లేదు. ఆ సమయానికి అమ్మమ్మ చిరునవ్వుతో వచ్చింది. అమ్మమ్మ మృదువుగా చెప్పింది, ఈ తోట చేతులతో కాదు, హృదయాలతో తెరుచుకుంటుంది. కుటుంబం కలిసినప్పుడే మాయా వెలుగుతుంది. పిల్లలు చేతులు పట్టుకున్న వెంటనే గుమ్మం మెల్లగా తెరుచుకుంది. లోపల మాట్లాడే పువ్వులు, పాడే లిల్లీలు, మెరిసే తీగలు, మాయా ప్రపంచం వాళ్ల ముందు విస్తరించింది. ఒక వాడిపోతున్న పువ్వు దుఃఖంగా చెప్పింది, మీరు వాదిస్తున్నందుకే తోట రంగులు మసకబారుతున్నాయి. పిల్లలు పరస్పరం సహాయం చేస్తూ దయతో కలిసి పని చేశారు. వాళ్ళు నవ్విన క్షణంలో తోట మొత్తం రంగులతో వికసించింది. అమ్మమ్మ ప్రేమగా చూసింది. ప్రేమ పెరిగిన చోటే మాయా వికసిస్తుంది అని ఆమె మృదువుగా పలికింది.